Morning, students. Today I'm going to explain about keyboard or display interfacing. The IC number for the keyboard or display interfacing is 8279, and this is the pin diagram for the 8279. This 8279 is having 40 pin IC, and it is a dual inline package IC, and it is having the 20 pins on the left side and 20 pins on the right side. The IC number for the keyboard or display interfacing is 8279. Keyboard or display is 8279. సో 8255 లో మనకి కొన్ని కీబోర్డ్స్ ఉన్నాయమ్మా. ప్రీవియస్ గా కొన్ని కీబోర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు. ఆ కీబోర్డ్స్ ని యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే మనం కీని ప్రెస్ చేసినప్పుడు ఆ కీ అనేది డీబౌన్స్ అయిపోయి ప్రాసెసర్ అనేది డిస్ప్లేని రిఫ్రెష్ చేయాల్సి వచ్చేది. సో అట్లాంటి టైంలో మనకి ఏంటి అంటే సిపియు ఈస్ రిక్వైర్ మోర్ టైం టు రిఫ్రెష్ ద డిస్ప్లే. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్. అలాంటి డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేయడానికి ఈ 8279 ఇన్వెంట్ చేశారు. This 8279 has been invented, and this 8279 is 40 pin IC. It is a 40 pin IC, and it is a dual inline package IC. It is having 20 pins on the left side and 20 pins on the right side. So coming to pin configuration, pins lo vachesayiki first of all VCC pin. ఈ VCC pin is nothing but the power supply pin. మనకి 8279 అనేది ఆపరేట్ అవ్వాలి అంటే we require 5 volts. That 5 volts of power supply will be given by this VCC pin. మనకి 8279 అనేది వర్క్ అవ్వాలంటే 5 volts కావాలమ్మా. We require plus 5 volts to run or to operate this 8279. సో ఈ 8279 ఆపరేట్ చేయడానికి కావాల్సిన పవర్ సప్లైని VCC అనేది జనరేట్ చేస్తుంది మనకి. VCC will generate the power supply for this 8279. Okay, and next one వచ్చేసరికి A0 pin. This is the A0 pin. This A0 pin is nothing but the address line pin. This A0 pin is nothing but the address line pin. This address line pin selects the data for reading operations and writing operations between the microprocessor and 8279. Microprocessor and 8279. So this A0 pin is nothing but the address line pin. ఈ అడ్రస్ లైన్ పిన్ అనేది మనకి డేటాని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే A0 ఈక్వల్స్ టు 0 ఆర్ A1 ఈక్వల్స్ టు 1 అని చెప్పేసి పర్టికులర్ డేటాని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ డేటా అనేది ఏంటి అంటే మనకి రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడం కోసం యూజ్ చేస్తాము ఇన్ బిట్వీన్ ద మైక్రోప్రాసెసర్ అండ్ ఆల్సో ద 8279. నెక్స్ట్ వన్ వచ్చేసరికి CS bar pin. This CS bar pin is nothing but the chip select pin. ఈ చిప్ సెలెక్ట్ పిన్ అనేది మనకి కీబోర్డ్ ని యూజ్ చేయడం కోసం ఎనేబుల్ చేస్తాం. This chip select pin is used to enable the keyboard. This chip select pin is used to enable the keyboard, and it is also used to enable the read and write by operations. This also is used to enable the read and write by operations. Okay, next one BD pin. This BD pin is nothing but the blank display pin. BD pin is nothing but blank display pin. This is an output pin. ఎప్పుడైతే ఈ అవుట్పుట్ పిన్ అనేది యాక్టివేట్ అవుతుందో అంటే 1 అవుతుందో అప్పుడు డిస్ప్లే అనేది బ్లాంక్ అయిపోతుంది మనకి. BD పిన్ అనేది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు డిస్ప్లే అనేది బ్లాంక్ అవడం కోసం యూజ్ చేస్తాం. అయితే డిస్ప్లే బ్లాంక్ అవ్వాలి అంటే మనకి ఇది యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్ అవ్వాలి అంటే 1 అవ్వాలి, యాక్టివ్ హై అవ్వాలి. ఓకే, దిస్ ఇస్ అన్ అవుట్పుట్ పిన్. ఓకే, నెక్స్ట్ వన్ కంట్రోల్ ఆర్ స్ట్రోక్ పిన్. దిస్ ద కంట్రోల్ ఆర్ స్ట్రోక్ పిన్. దిస్ కంట్రోల్ ఆర్ స్ట్రోక్ పిన్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ ద కంట్రోల్ కీ టు ద కీబోర్డ్. అంటే మనకి CNTRL అని చెప్పేసి కంట్రోల్ పిన్ ఉంటుందమ్మా. CTRL పిన్ అని చెప్పేసి కంట్రోల్ పిన్ ఉంటుంది. CTRL పిన్ అని చెప్పేసి ఆ కంట్రోల్ పిన్ ని కనెక్ట్ చేయడం కోసం ఈ కంట్రోల్ ఆర్ స్ట్రోక్ పిన్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో మనకి దీంట్లో వచ్చేసరికి VCC అనేది 8279 జనరేట్ అవ్వడానికి కావాల్సిన 5 volts పవర్ సప్లై ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ A0 పిన్ అనేది ఏంటి అంటే మనకి అడ్రస్ పిన్ అని చెప్పేసి అంటాము. ఇది డేటాని సెలెక్ట్ చేస్తుంది ఇన్ బిట్వీన్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేయడానికి బిట్వీన్ ద మైక్రోప్రాసెసర్ అండ్ ఆల్సో ద
8279. నెక్స్ట్ చిప్ సెలెక్ట్ సిగ్నల్. ఈ చిప్ సెలెక్ట్ సిగ్నల్ అనేది దేనికోసం యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎనేబుల్ ద కీబోర్డ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎనేబుల్ ద రీడింగ్ ఆఫ్ కీబోర్డ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎనేబుల్ ద రీడ్ అండ్ రైట్ బై ఆపరేషన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంట్రోల్ ఆర్ స్టోప్ పిన్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ ద కంట్రోల్ కీ టు ద కీబోర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి DB0 to DB7. These are nothing but the bidirectional data bit pins. These are nothing but the bidirectional data bit pins. Bidirectional data bit pins. ఇవేంటి అంటే మనకి మైక్రో ప్రాసెసర్ తోటి ఇంటర్ఫేస్ చేసుకోవడానికి. అంటే మైక్రో ప్రాసెసర్ ఇక్కడ ఇంటర్ఫేస్ చేస్తున్నాము అంటే మనకి ఒక డేటా బస్ అనేది ఉండాలి. ఆ డేటా బస్ ని యూజ్ చేసుకొని మనం ఇంటర్ఫేసింగ్ అనేది జరుగుతుంది. సో ఈ బైడైరెక్షనల్ పిన్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం? మైక్రో ప్రాసెసర్ తోటి ఇంటర్ఫేస్ చేసుకోవడం కోసం, ఆ డేటా బస్ ని కనెక్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ డిబి పిన్స్ అనేవి ఏంటి అంటే మనకి డేటాని సెండ్ చేసుకోవడం కోసం, అట్ ద సేమ్ టైం రిసీవ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అంటే మైక్రో ప్రాసెసర్ నుంచి డేటాని సెండ్ చేయడానికి కానీ లేదా రిసీవ్ చేసుకోవడానికి కానీ యూజ్ చేస్తాం. 8279 నుంచి డేటాని మన మైక్రో ప్రాసెసర్ కి సెండ్ చేయడానికి, అలానే 827 మనకి మైక్రో ప్రాసెసర్ నుంచి డేటాని రిసీవ్ చేసుకోవడానికి కానీ ఈ డేటా బిట్ పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 8-bit data bits. These are used to send and receive the information from the microprocessor. Okay, and it is used to connect the data bus. And next one వచ్చేసరికి క్లాక్ సిగ్నల్. ఈ క్లాక్ సిగ్నల్ అనేది మనకి ఇంటర్నల్ టైమింగ్స్ ని జనరేట్ చేసింది. దిస్ 8279 కి ఇంటర్నల్ టైమింగ్స్ ని జనరేట్ చేయడం కోసం ఈ క్లాక్ సిగ్నల్ అనేది యూజ్ చేస్తాము. దీని ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 3 MHz. మనకి ఇక్కడ చూపించినట్టుగా దిస్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ, ద క్లాక్ సిగ్నల్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఈస్ 3 MHz. Okay, next one. Next one వచ్చేసరికి IRQ pin. This IRQ pin is nothing but the interrupt request pin. This IRQ pin is nothing but the interrupt request pin. ఈ ఇంటరప్ట్ రిక్వెస్ట్ పిన్ అనేది ఎప్పుడైతే మనం కీబోర్డ్ ని ప్రెస్ చేస్తామో అప్పుడు ఇంటరప్ట్ రిక్వెస్ట్ గా 1 అనేది జనరేట్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే కీబోర్డ్ ని ప్రెస్ చేస్తామో అప్పుడు ఏంటి ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అయిందని చెప్పేసి 8279 కి ఇండికేట్ చేస్తుంది. సో ఫర్ దట్ పర్పస్ వి ఆర్ యూజింగ్ ద ఇంటరప్ట్ రిక్వెస్ట్ పిన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అవుట్ B0, అవుట్ B1, అవుట్ B2, అవుట్ B3 and out A0 to out A3. These pins are used to send the data for the most significant bits and the least significant bits of display to display. అంటే దీంట్లో మనకి మామూలుగా డేటా బిట్స్ ఉన్నాయి కదమ్మా, ఆ డేటా బిట్స్ లో DB0 having the MSB and DB7 having the LSB. దీంట్లోనే కాదు మనం ఏదైనా మైక్రో ప్రాసెసర్ తోటి ఇంటర్ఫేస్ చేసేటప్పుడు కానీ లేదా అదర్ దేనితోటైనా కానీ ఏదైనా ప్రాసెసర్ తోటి ఇంటర్ఫేస్ చేసేటప్పుడు దాంట్లో MSB పిన్స్, LSB పిన్స్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తూ ఉంటాము. సో వాటితోటి డేటాని కనెక్ట్ చేయడం కోసం, అంటే డేటాని సెండ్ చేయడం కోసం ఈ వీటిని యూజ్ చేస్తాము. అంటే దీస్ ఆర్ ద అవుట్పుట్ పిన్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు సెండ్ ద డేటా ఫర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అండ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఫర్ డిస్ప్లేయింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద RD bar and WR bar. These are used to read and write operations. These are used for the read and write operations. And ఈ RD bar pin, WR bar pin అనేది మనకి మైక్రో ప్రాసెసర్ లో IORD పిన్ అండ్ IOWR పిన్. ఇక్కడ RC కాదమ్మా, IOWR పిన్. IOWR పిన్. సో మైక్రో ప్రాసెసర్ లో ఉన్న IOWR, IORD bar అని చెప్పేసి పిన్స్ ఉన్నాయి కదా, వాటిని కనెక్ట్ చేసుకుంటాం మనం బై యూజింగ్ దిస్ RD bar and write bar. అంటే దాని మీనింగ్ ఏంటి, మనం 8 bar and 8 bar ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేస్తున్నాం దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద రీసెట్ పిన్. ఈ రీసెట్ పిన్ అనేది మనకి ఎప్పుడైతే యాక్టివ్ హై అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా 8279 లో ఉన్న డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది. 8279 లో ఉన్న డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఎప్పుడైతే రీసెట్ పిన్ అనేది యాక్టివేట్ అవుతుందో అప్పుడు 8279 లో ఉన్న డేటా అంతా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ RL0, RL1, RL2 అప్ టు RL7. ఇవి రిటర్న్ లైన్ పిన్స్ అని చెప్పేసి అంటాం. These are called as return line pins. These are input pins for the keyboard. మనకి ఈ పిన్స్ ని, రిటర్న్ లైన్ పిన్స్ ని ఇన్పుట్ కీబోర్డ్ పిన్స్ అని చెప్పేసి అంటాము. These are used to sense the key deposition in the keyboard matrix. అది మీరు ఆర్కిటెక్చర్ లో చూద్దాము. ఓకే, సో రిటర్న్ లైన్ పిన్స్ RL0 నుంచి RL7 దాకా these are called as the return line pins. These are the input pins for the keyboard. Okay, next one shift key.
ఈ షిఫ్ట్ కీ అనేది ఏంటి అంటే మనకి కీబోర్డ్ లో ఉన్న షిఫ్ట్ కీని కనెక్ట్ చేయడం కోసం షిఫ్ట్ అనే పిన్ ని యూజ్ చేస్తాం. మనకి కీబోర్డ్ లో షిఫ్ట్ అనే పిన్ ఉంటుంది. ఆ షిఫ్ట్ పిన్ ని కనెక్ట్ చేయడం కోసం మనం ఈ షిఫ్ట్ అనే పిన్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి SL0 to SL3, SL0, SL1, SL2, SL3. These are used to these are the output pins. These are nothing but the scan line pins. These are the output pins. ఇవి మనకి కీబోర్డ్ ని కానీ డిస్ప్లే ని కానీ స్కాన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. కీబోర్డ్ ని కానీ డిస్ప్లే ని కానీ స్కాన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో చూడండి అమ్మా, VCC పిన్ అంటే ఏంటి, మనకి +5 volts పవర్ సప్లై ని 8279 కి జనరేట్ చేస్తుంది. ఆయిల్ 0 నుంచి ఆయిల్ 7 అనేవి ఇంటర్నల్ లైన్ పిన్స్. ఇవి ఇన్పుట్ పిన్స్ ఫర్ ద కీబోర్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంట్రోలర్ స్టోవ్ పిన్. ఈ కంట్రోలర్ స్టోవ్ పిన్ అనేది ఏంటి అంటే మనకి ఇట్ ఈస్ యూజ్డ్ టు controller stove pin. This controller stove pin is used to connect the this controller stove pin is used to control the keyboard. Next one వచ్చేసరికి మనకి ఏంటి CS. నెక్స్ట్ వన్ వచ్చేసరికి షిఫ్ట్. ఈ షిఫ్ట్ అనేది దేనికోసం యూజ్ చేస్తున్నాం, మనకి కీబోర్డ్ లో షిఫ్ట్ అనే కీ ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేయడం కోసం ఈ షిఫ్ట్ అనే పిన్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ SL0 to SL3 అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ద స్కాన్ లైన్స్ అని చెప్పేసి అంటాము. ఇవి కీబోర్డ్ ని డిస్ప్లే ని స్కాన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద అవుట్పుట్ లైన్స్. SL0 to SL3 are the output lines. These are used to scan the keyboard and display. Next one, out B0 to out A3. These are the output lines. These are the output lines. These are used to send the data for the most significant bit and the least significant bit of the display. Next BD pin is nothing but the blank display pin. ఇది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి డిస్ప్లే అనేది బ్లాంక్ అయిపోతుంది. నెక్స్ట్ చిప్ సెలెక్ట్ సిగ్నల్ పిన్. ఈ చిప్ సెలెక్ట్ సిగ్నల్ పిన్ ని యూజ్ చేసుకొని మనం RD బాయ్ అంటే 8 బాయ్ పిన్స్ ని ఎనేబుల్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనకి కీబోర్డ్ ని ఎనేబుల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ A0 పిన్. A0 పిన్ ఈస్ నథింగ్ బట్ ద అడ్రస్ పిన్. ఈ అడ్రస్ పిన్ అనేది డేటాని సెలెక్ట్ చేసుకొని మనకి రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేస్తుంది బిట్వీన్ ద మైక్రో ప్రాసెసర్ అండ్ 8279. ఓకే, నెక్స్ట్ వన్ క్లాక్. ఈ క్లాక్ సిగ్నల్ పిన్ ఇంటర్నల్ టైమింగ్స్ ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దిస్ క్లాక్ సిగ్నల్ పిన్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ ద ఇంటర్నల్ టైమింగ్స్ ఫర్ దిస్ 8279. దీని యొక్క ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మనకి 3 MHz. దీని యొక్క ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 3 MHz. నెక్స్ట్ IRQ పిన్. IRQ పిన్ అంటే ఇంటరప్ట్ రిక్వెస్ట్ పిన్. ఈ ఇంటరప్ట్ రిక్వెస్ట్ పిన్ అనేది ఏంటి అంటే మనకి ఎప్పుడైతే మనం కీబోర్డ్ ని ప్రెస్ చేస్తామో అప్పుడు ఒక ఇంటరప్ట్ రిక్వెస్ట్ వచ్చిందని చెప్పేసి 8279 కి చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ రీసెట్ పిన్. రీసెట్ పిన్ అనేది ఎప్పుడైతే యాక్టివ్ హై అవుతుందో అప్పుడు 8279 లో ఉన్న డేటా మొత్తం మనకి ఎరేజ్ అయిపోతుంది, అంటే క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ RD బాయ్ అండ్ WR బాయ్ పిన్స్. ఈ RD బాయ్ అండ్ WR బాయ్ పిన్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము, మనం డేటాని రీడ్ చేసుకోవడానికి. అంటే ఏదైనా ఎక్స్టర్నల్ డివైస్ ఏదైతే ఉందో, అంటే మైక్రో ప్రాసెసర్ కానీ CPU కానీ ఏదైతే ఎక్స్టర్నల్ డివైస్ ఉందో ఆ ఎక్స్టర్నల్ డివైస్ నుంచి వచ్చే డేటాని రీడ్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం రైట్ చేసుకోవడానికి, మనం డేటాని రైట్ చేసుకోవడం కోసం ఈ 2 పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ DB0 to DB7 పిన్స్. ఈ DB0 to DB7 పిన్స్ are the 8-bit bidirectional data bit pins. These are nothing but the 8-bit bidirectional data bit pins. ఇవి డేటాని సెండ్ చేయడం కోసం, రిసీవ్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ఎక్స్టర్నల్ డివైస్ ఉందో, అంటే మైక్రో ప్రాసెసర్ కానీ CPU కానీ వాటి యొక్క సిస్టమ్ బస్ తోటి దీని యొక్క ఇంటర్నల్ బస్ 8279 యొక్క ఇంటర్నల్ బస్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇది VSS కాదమ్మా, దిస్ ఈస్ నథింగ్ బట్ ద గ్రౌండ్. ఇది గ్రౌండ్ పిన్. ఈ గ్రౌండ్ పిన్ అనేది ఏంటి అంటే మనకి ఇన్వర్స్ ఆఫ్ ద పవర్ సప్లై పిన్ అని చెప్పేసి అంటాము. అంటే దీంట్లో పవర్ సప్లై అనేది ఏమీ ఉండదు. సో దిస్ ఈస్ ద పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద 8279. టోటల్ 40 పిన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్కిటెక్చర్. దిస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద 8279. ఈ 8279 ఆర్కిటెక్చర్ ని మనం 4 కేటగిరీస్ గా క్లాసిఫై చేస్తారు. ఆ 4 కేటగిరీస్ వచ్చేసరికి ఫస్ట్ వన్ CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్. CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్. సెకండ్ వన్ వచ్చేసరికి స్కాన్ సెక్షన్. థర్డ్ వన్ వచ్చేసరికి కీబోర్డ్ సెక్షన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి డిస్ప్లే సెక్షన్. అంటే ఈ టోటల్ బ్లాక్ డయాగ్రామ్ ని, వీటిలో ఉన్న బ్లాక్స్ ని కొన్ని కేటగిరీస్ గా క్లాసిఫై చేస్తారు. ఆ కేటగిరీస్ లో ఫస్ట్ CPU ఇంటర్ఫేస్ ఆర్ కంట్రోల్ సెక్షన్ అని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ CPU ఇంటర్ఫేస్ ఆ కంట్రోల్ సెక్షన్ లో ఉండే బ్లాక్స్ ఏమేంటి అంటే డేటా బఫర్, దిస్ డేటా బఫర్ ఫస్ట్ వన్, నెక్స్ట్ IO కంట్రోల్ సెకండ్ వన్, అండ్ కంట్రోల్
టైమింగ్ రిజిస్టర్స్ థర్డ్ వన్, టైమింగ్ అండ్ కంట్రోల్ ఫోర్త్ వన్. అంటే దీంట్లో ఉన్న 4 సెక్షన్స్ లో మనకి సిపియు ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ ఒకటి, నెక్స్ట్ స్కాన్ సెక్షన్ ఒకటి, థర్డ్ వన్ కీబోర్డ్ సెక్షన్ ఒకటి, ఫోర్త్ వన్ డిస్ప్లే సెక్షన్ ఒకటి. ఈ 4 సెక్షన్స్ లో మనకి సిపియు లో ఉండే బ్లాక్స్ డేటా బఫర్స్, ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఐఓ కంట్రోల్, థర్డ్ వన్ కంట్రోల్ టైం, ఫోర్త్ వన్ టైమింగ్ అండ్ కంట్రోల్ బ్లాక్, ఫోర్త్ వన్ టైమింగ్ అండ్ కంట్రోల్ బ్లాక్. సో ఈ 4 బ్లాక్స్ కూడా these 4 blocks comes under CPU interface and control section. CPU interface and control section. Next scan section. Second one is the scan section. ఆ స్కాన్ సెక్షన్ లోకి మనకి ఈ స్కాన్ కౌంటర్ అనేది వస్తుందమ్మా. స్కాన్ సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ స్కాన్ కౌంటర్ బ్లాక్. ఓకే, నెక్స్ట్ అంతే ఒక బ్లాకే ఉంటుంది స్కాన్ సెక్షన్ లో. నెక్స్ట్ కీబోర్డ్ సెక్షన్. కీబోర్డ్ సెక్షన్ లో మనకి 4 బ్లాక్స్ ఉంటాయి. ఏం 4 బ్లాక్స్ అంటే ఫస్ట్ రిటర్న్ బఫర్ అని చెప్పేసి అంటాం. This is the return buffer section, and second one is the keyboard debounce and control section. Third one is the 8x8 FIFO or sensor IAM, and fourth one is the FIFO or sensor IAM status. These 4 blocks comes under keyboard section. మనకి ఈ 4 కూడా keyboard section కిందకే వస్తాయి. నెక్స్ట్ ఈ స్కాన్ కౌంటర్ వచ్చేసరికి స్కాన్ సెక్షన్ కిందకి వస్తుంది మనకి. దిస్ ఇస్ ద scan section, and this data bus buffer, IO control and control timing registers, timing control, ఇదంతా కూడా మనకి CPU interface section and control section. CPU interface and control section కిందకి వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే సెక్షన్ లోకి వచ్చేసరికి డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్స్ అనేది ఫస్ట్ బ్లాక్, 16x8 డిస్ప్లే ఆమ్ అనే సెకండ్ బ్లాక్, డిస్ప్లే రిజిస్టర్స్ అనేవి థర్డ్ బ్లాక్. అంటే ఈ 3 బ్లాక్స్ కూడా మనకి డిస్ప్లే సెక్షన్ కిందకి వస్తాయి. సో టోటల్ గా మనకి 8 to 7-9 బ్లాక్ డయాగ్రామ్ లో 4 బ్లాక్స్ ఉంటాయి. ఆ 4 బ్లాక్స్ లో అంటే 4 టైప్స్ గా కన్సిస్ట్ చేస్తాము. ఆ 4 టైప్స్ లో సిపియు ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ లో ఈ 4 బ్లాక్స్ ఉంటాయి. అంటే డేటా బస్ బఫర్, ఐఓ కంట్రోల్, కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్స్, టైమింగ్ అండ్ కంట్రోల్. నెక్స్ట్ సెకండ్ బ్లాక్ అంటే సెక్షన్ బ్లాక్ అని చెప్పేసి అంటాము. ఆ స్కాన్ సెక్షన్ బ్లాక్ లో వచ్చేసరికి మనకి స్కాన్ కౌంటర్ అనేది ఉంటుంది. థర్డ్ బ్లాక్ వచ్చేసరికి కీబోర్డ్ సెక్షన్ అని చెప్పేసి అంటాం. ఆ కీబోర్డ్ సెక్షన్ లో రిటర్న్ లైన్స్ అంటే రిటర్న్ బఫర్ అని చెప్పేసి, కీబోర్డ్ డీబౌన్స్ అండ్ కంట్రోల్ అని చెప్పేసి, నెక్స్ట్ 8x8 FIFO or sensor IAM, నెక్స్ట్ FIFO or sensor IAM స్టేటస్. ఈ 4 కూడా మనకి కీబోర్డ్ సెక్షన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ డిస్ప్లే సెక్షన్ కింద డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్, 16x8 డిస్ప్లే ర్యామ్ అండ్ డిస్ప్లే రిజిస్టర్స్, ఇవి కూడా అంటే డిస్ప్లే సెక్షన్ కిందకి వస్తాయి ఈ 3 కూడా. ఓకే, సో టోటల్ గా మనకి ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8 to 7-9 అనేది అంటే ఆర్కిటెక్చర్ ఆఫ్ 8 to 7-9 అనేది 4 టైప్స్ లో కేటగరైజ్ చేస్తామన్నాం కదా. ఆ 4 టైప్స్ లో ఈ బ్లాక్స్ అనేవి కన్సిస్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంటర్నల్ డేటా బస్ బఫర్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఇంటర్నల్ డేటా బస్ బఫర్ అని చెప్పేసి అంటాం. ఈ ఇంటర్నల్ డేటా బస్ ఏంటంటే మనకి దీంట్లో ఉన్న బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ లో ఉన్న డేటాని తీసుకొని ఎక్స్టర్నల్ డివైస్ యొక్క డేటా బస్ తోటి ఇంటర్ఫేస్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఈ బ్లాక్ ని, ఈ ఇంటర్నల్ డేటా బస్ ఉంది కదా, ఈ ఇంటర్నల్ డేటా బస్ ని దీంట్లో ఉన్న డేటాని అంటే ఈ బ్లాక్స్ లో ఉన్న డేటాని తీసుకొని ఆ బ్లాక్స్ లో ఉన్న డేటా తోటి ఎక్స్టర్నల్ డేటా అంటే ఎక్స్టర్నల్ ఏదైతే డేటా బస్ ఉంటుందో, మైక్రో ప్రాసెసర్ కానీ సిపియు కానీ ఏదైతే డేటా బస్ ఉంటుందో ఆ డేటా బస్ తోటి ఇంటర్ఫేస్ అవ్వడం కోసం యూజ్ చేసే బ్లాక్ వచ్చేసి దిస్ ఇంటర్నల్ డేటా బస్ బ్లాక్. నెక్స్ట్ సో కమింగ్ టు ఫస్ట్ సిపియు ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ బ్లాక్. ఆ సిపియు ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ బ్లాక్ లో మనం ఏమేమి అనుకున్నాం, డేటా బస్ బఫర్, ఐఓ కంట్రోల్, కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్స్ అండ్ టైమింగ్ కంట్రోల్. దీంట్లో ఫస్ట్ బ్లాక్ వచ్చేసరికి ఏంటి, డేటా బఫర్ బ్లాక్ అని చెప్పేసి అనుకున్నాం. ఈ డేటా బఫర్ లో ఇట్ ఈస్ హ్యావింగ్ ద DB0 to DB7 8-bit ఆఫ్ డేటా లైన్స్, డేటా బిట్స్. మనకి ఏవైతే ఈ DB0 to DB7 ఉన్నాయో దోస్ ఆర్ నథింగ్ బట్ ద డేటా బిట్స్, 8-bit బైడైరెక్షనల్ డేటా బిట్స్. ఇవి దేనికోసం యూజ్ చేస్తున్నాం అంటే దీస్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా, అంటే సెండ్ చేసుకోవడానికి కానీ డేటాని రిసీవ్ చేసుకోవడానికి కానీ యూజ్ చేస్తున్నాము. అయితే ఈ డేటా బస్ బఫర్ అనేది ఏంటి అంటే మనకి ఇంటర్నల్ డేటా బస్ ఏదైతే ఉందో ఈ ఇంటర్నల్ డేటా బస్ ని ఎక్స్టర్నల్ డేటా బస్ తోటి ఇంటర్ఫేస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే
మనకి ఏదైతే ఎక్స్టర్నల్ డివైస్ ఉందో ఆ ఎక్స్టర్నల్ డివైస్ తోటి ఇంటర్ఫేస్ చేయడం కోసం ఈ డేటా బస్ బఫర్ ని యూజ్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 8 bits DB0 to DB7. These are the bidirectional pins. ఆ DB0 to DB7 ఏంటి మనకి bidirectional pins. ఆ bidirectional pins అనేవి ఏం చేస్తాయి మనకి డేటాని సెండ్ చేసుకోవడం కానీ డేటాని రిసీవ్ చేసుకోవడం కోసం కానీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి IO కంట్రోల్ బ్లాక్. ఈ IO కంట్రోల్ బ్లాక్ లో టోటల్ గా మనకి 4 సిగ్నల్స్ ఉన్నాయి అమ్మ. ఫస్ట్ A0 సిగ్నల్, చిప్ సెలెక్ట్ సిగ్నల్, read by signal and write by signal. These are the 4 signals in the IO control block. దీంట్లో A0 అనేది ఏం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. A0 is nothing but the address line pin. ఈ అడ్రస్ లైన్ పిన్ అనేది డేటాని సెలెక్ట్ చేస్తుంది. డేటాని సెలెక్ట్ చేసుకొని రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం. అయితే ఈ డేటాని ఎలా సెలెక్ట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ A0 ఈక్వల్స్ టు 0. A0 అనేది కనుక 0 అయింది అంటే ఆ టైంలో మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంటర్నల్ డేటా బస్. A0 అనేది 0 అయితే ఇంటర్నల్ డేటా బస్ కి దీంట్లో ఉన్న డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీంట్లో డేటా ఎలా వస్తుంది మనకి రీడ్ బై ఆపరేషన్స్ అండ్ రైట్ బై ఆపరేషన్స్ ని యూజ్ చేసుకొని డేటాని రిసీవ్ చేసుకుంటాం. అంటే ఏదైతే ఎక్స్టర్నల్ డివైస్ ఉందో ఆ ఎక్స్టర్నల్ డివైస్ నుంచి డేటాని రీడ్ చేసుకోవడం కోసం వీటిని యూజ్ చేస్తున్నాం కదా, రీడ్ బై అండ్ రైట్ బై. సో A0 అనేది ఎప్పుడైతే 0 అవుతుందో దీంట్లో ఉన్న డేటా, ఈ బ్లాక్ లో ఉన్న డేటా మొత్తం మనకి ఇంటర్నల్ డేటా బస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదా A0 అనేది ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు కమాండ్ వర్డ్ రిజిస్టర్ ఆ స్టేటస్ ఏదైతే ఉందో మనకి అది ట్రాన్స్ఫర్ అవుతుంది దీనికి. ఎప్పుడైతే A0 ఈక్వల్స్ టు 1 అవుతుందో అప్పుడు మనకి కమాండ్ వర్డ్ రిజిస్టర్ అని చెప్పేసి ఒక రిజిస్టర్ ఉంటుంది, CWR రిజిస్టర్. ఆ CWR రిజిస్టర్ లో ఉన్న డేటా అనేది ఇంటర్నల్ డేటా బస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఆపరేషన్ ఆఫ్ ద A0. A0 అనేది ఏం చేస్తుంది, డేటాని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీస్ లో. అంటే మనకి బైనరీస్ లో అంటే 0 ఉంటుంది లేదా 1 ఉంటుంది. అది 0 అయింది అంటే మనకి నార్మల్ గా ఈ బ్లాక్ లో ఉన్న డేటా అనేది ఇంటర్నల్ డేటా బస్ కి వెళ్తుంది. లేదు 1 అయింది అంటే మనకి ఏదైతే కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ లో ఉందో ఆ డేటా అనేది ఇంటర్నల్ డేటా బస్ కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో రీడ్ అండ్ రైట్ బై సిగ్నల్స్ అంటే మనకి ఏదైతే ఎక్స్టర్నల్ డివైస్ అంటే మైక్రో ప్రాసెసర్ కానీ లేదా CPU కానీ ఉంటుందో దాంట్లో నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేయడం కోసం ఈ రీడ్ బై పిన్ అనేది యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఆ డేటాని రైట్ చేయడం కోసం ఈ రైట్ బై పిన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్. మనకి కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్ అంటే యాక్చువల్ గా అసలు మనం ఈ రిజిస్టర్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద స్టోరేజ్ పర్పస్. రిజిస్టర్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తాం? దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద స్టోరేజ్ పర్పస్. అయితే ఈ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్స్ అనేవి దేన్ని స్టోర్ చేస్తాయంటే దీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద కీబోర్డ్ అండ్ డిస్ప్లే మోడ్స్. మనకి కీబోర్డ్ లో ఉన్న మోడ్స్ ని, డిస్ప్లే లో ఉన్న మోడ్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం ఈ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్స్ ని యూజ్ చేస్తాము. దీస్ ఆర్ ప్రోగ్రామ్డ్ బై ద CPU. అంటే ఇవి ఈ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్స్ అనేవి CPU నుంచి ప్రోగ్రామ్ చేస్తాము. సో మనకి డేటా బస్ బఫర్ అంటే ఏంటి? దిస్ ఇస్ అ బైడైరెక్షనల్ స్టేట్ బఫర్స్. DB0 to DB7 అనే మనకి 8 bit బైడైరెక్షనల్ డేటా. అవి ఏం చేస్తాయి? డేటాను సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఈ డేటా బఫర్స్ అనేవి మనకి ఇంటర్నల్ సిస్టమ్ బస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టర్నల్ సిస్టమ్ బస్ తోటి ఇంటర్ఫేస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ IO కంట్రోలర్ లో వచ్చేసరికి మనకి టోటల్ గా 4 సిగ్నల్స్ ఉంటాయి. A0 సిగ్నల్ ని యూజ్ చేసుకొని ఎప్పుడైతే డేటాని సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. చిప్ సెలెక్ట్ సిగ్నల్ అనేది మనకి డేటాని ఎనేబుల్ చేస్తుంది. రీడ్ బై అండ్ రైట్ బై సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎనేబుల్ చేస్తుంది. ఈ రీడ్ బై అండ్ రైట్ బై సిగ్నల్స్ మనం డేటాని రీడ్ చేసుకోవడానికి లేదా రైట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్స్. ఈ అసలు జనరల్ గా మనకి రిజిస్టర్ అంటేనే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద స్టోరేజ్ పర్పస్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద స్టోరింగ్ ఆఫ్ డేటా. సో ఈ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్స్ లో మనం డేటాని కీబోర్డ్ అండ్ డిస్ప్లే మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ దాంట్లో ఉన్న డేటాని స్టోర్ చేయడం కోసం ఈ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైమింగ్ అండ్ కంట్రోల్. ఈ టైమింగ్ అండ్ కంట్రోల్ బ్లాక్ లో వచ్చేసరికి మనకి టైమింగ్ కౌంటర్ చైన్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి అమ్మా. టైమింగ్ కౌంటర్ చైన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆ టైమింగ్ కౌంటర్ చైన్స్ ని యూజ్ చేసుకొని మనం డిస్ప్లేని బ్లాక్ చేసేస్తాము, బ్లాంక్ డిస్ప్లే చేస్తాము. అంటే ఇక్కడ BD బార్ పిన్ అనేది ఒకటి కనెక్ట్ అయింది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ద బ్లాంక్ డిస్ప్లే పిన్. అంటే మనకి ఎప్పుడైతే డిస్ప్లే అనేది బ్లాంక్ అవ్వాలో అప్పుడు ఈ టైమింగ్ అండ్ కంట్రోల్ ని యూజ్ చేసుకొని ఈ పిన్ అనేది యాక్టివ్ హై అవ్వాలి.
ఈ పిన్ అనేది అంటే BD బై పిన్ ఈక్వల్స్ టు 1 అవ్వాలి. అట్లా 1 అయినప్పుడు మనకి ఆటోమేటిక్ గా డిస్ప్లే అనేది బ్లాంక్ అయిపోతుంది. అంటే నథింగ్ బట్ దీంట్లో ఏంటంటే కొన్ని టైమింగ్ కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్ ని బేస్ చేసుకొని ఇంటర్నల్ ఆపరేషన్ అనేది రన్ అవుతుంది. ఆ కౌంటర్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ ని కౌంట్ చేస్తుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ డిస్ప్లే అనేది బ్లాంక్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్. ఈ 4 బ్లాక్స్ కూడా CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్కాన్ సెక్షన్ అని చెప్పేసి సెకండ్ది అనుకున్నాం. స్కాన్ సెక్షన్, ఆ స్కాన్ సెక్షన్ లో మనకు ఉండే బ్లాక్ ఏంటి అంటే స్కాన్ కౌంటర్ అనే బ్లాక్ ఉంటుంది. ఆ స్కాన్ కౌంటర్ బ్లాక్ కి SL0 టు SL3 దాకా అంటే 4 స్కాన్ లైన్స్ ఉంటాయి. మనకి 4 స్కాన్ లైన్స్ ఉంటాయి. ఆ స్కాన్ లైన్స్ లో మనకి ఏంటి అంటే 2 మోడ్స్ ఉంటాయి అమ్మ. ఫస్ట్ ఏంటంటే ఎన్కోడెడ్ మోడ్, అంటే EM అని చెప్పేసి అంటాం. దీంట్లో ఈ స్కాన్ కౌంటర్ లో 2 మోడ్స్ ఉంటాయి, ఎన్కోడెడ్ మోడ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి డీకోడెడ్ మోడ్. ఎన్కోడెడ్ మోడ్ అండ్ డీకోడెడ్ మోడ్. ఈ ఎన్కోడెడ్ మోడ్ ఏం చేస్తుంది అంటే ఈ స్కాన్ కౌంటర్ కి ఈ 4 స్కాన్ లైన్స్ ని యూజ్ చేసుకొని 0000 నుంచి 1111 డేటా ఇస్తుంది. ఎన్కోడెడ్ మోడ్ అనేది 0000 నుంచి 1111 దాకా కొన్ని మోడ్స్ అనేది ఇస్తుంది బేస్డ్ ఆన్ ద స్కాన్ లైన్స్. ఈ స్కాన్ లైన్స్ ఏం చేస్తాయి, కీబోర్డ్ ని డిస్ప్లే ని స్కాన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద ఇన్పుట్ లైన్స్ అని చెప్పేసి అంటాం. దిస్ SL0 టు SL3 ఆర్ ద ఇన్పుట్ లైన్స్. ఈ ఎన్కోడెడ్ మోడ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి డిస్ప్లే కి 16 లైన్స్ ని ఇస్తుంది. అంటే 16 బిట్స్ ఏవైతే ఉన్నాయో 16 బిట్స్ ని మనకి డిస్ప్లే మోడ్ లో ఇస్తుంది. కీబోర్డ్ మోడ్ కి వచ్చేసరికి 8 బిట్స్ ని ఇస్తుంది. ఈ ఎన్కోడెడ్ మోడ్ లో డిస్ప్లేకి వచ్చేసరికి 16 బిట్స్ ని, కీబోర్డెడ్ మోడ్ లోకి వచ్చేసరికి 8 బిట్స్ ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డీకోడెడ్ మోడ్. ఈ డీకోడెడ్ మోడ్ లో ఏంటి అంటే ఇట్ డీకోడ్స్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఏదైతే డేటా తీసుకున్నామో ఆ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ DB0 టు DB7 అని చెప్పేసి అనుకున్నాం. ఇట్ ఈస్ హ్యావింగ్ ద లీస్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద MSB మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇట్ ఈస్ ద MSB అండ్ ఇట్ ఈస్ ద LSB అని చెప్పేసి అనుకున్నాం. అంటే DB0 అనేది మనకి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుతుంది, DB7 అనేది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుతుంది. ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లో ఉన్న డేటాని డీకోడ్ చేయడం కోసం ఈ డీకోడ్ మోడ్ అనేది యూజ్ చేస్తాం. మనం డీకోడ్ మోడ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే DB7 హ్యావింగ్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇట్ ఈస్ హ్యావింగ్ ద లీస్ట్ ప్రియారిటీ. ఆ లీస్ట్ ప్రియారిటీలో ఉన్న డేటాని డీకోడ్ చేయడం కోసం ఈ డీకోడ్ మోడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద స్కాన్ సెక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కీబోర్డ్ సెక్షన్ అని చెప్పేసి అంటాం అమ్మా. ఈ కీబోర్డ్ సెక్షన్ లో మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఫస్ట్ వన్ రిటర్న్ బఫర్ బ్లాక్, సెకండ్ వన్ కీబోర్డ్ డీబౌన్స్ అండ్ కంట్రోల్ బ్లాక్, థర్డ్ వన్ 8x8 FIFO ఆర్ సెన్సార్ యామ్ బ్లాక్, ఫోర్త్ వన్ FIFO ఆర్ సెన్సార్ యామ్ స్టేటస్ బ్లాక్. దీంట్లో ఫస్ట్ వన్ రిటర్న్ బఫర్ బ్లాక్. ఈ రిటర్న్ బఫర్ బ్లాక్ కన్సిస్ట్ ఆఫ్ RL0 టు RL7 రిటర్న్ లైన్స్. అంటే 8 బిట్ రిటర్న్ లైన్స్ ఉంటాయమ్మా. ఈ 8 బిట్ రిటర్న్ లైన్స్ కూడా మనం పిన్ కాన్ఫిగరేషన్ చెప్పేటప్పుడు 8 బిట్స్ ఆఫ్ ఇన్పుట్ లైన్స్ ఫర్ ద కీబోర్డ్ అని చెప్పేసి అనుకున్నాం. అంటే ఈ RL0 టు RL7 అనేవి ఏమనుకున్నాం, దీస్ ఆర్ ద ఇన్పుట్స్ ఆఫ్ కీబోర్డ్ అని చెప్పేసి అనుకున్నాం. అయితే మనకి పిన్ డయాగ్రామ్ లో కంట్రోల్ అండ్ స్టోప్ పిన్ అని కూడా ఉంది. ఈ కంట్రోల్ అండ్ స్టోప్ పిన్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ రిటర్న్ బఫర్ లో ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని FIFO యామ్ కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ అవుతుంది. బిట్వీన్ ద కీబోర్డ్ అండ్ డీబోన్స్ కంట్రోల్ ని యూజ్ చేసుకొని, కీబోర్డ్ అండ్ డీబోన్స్ కంట్రోల్ ని యూజ్ చేసుకొని మనకి దీంట్లో ఈ రిటర్న్ లైన్స్ అంటే మనకి ఇన్పుట్స్ ఉన్నాయి కదా, మనం కీబోర్డ్ నుంచి ఇప్పుడు RL0 టు RL7 అంటే ఏంటి, కీబోర్డ్ లో ఉండే ఇన్పుట్స్ అని చెప్పేసి, ఇన్పుట్స్ ఫర్ ద కీబోర్డ్స్ అని చెప్పేసి అనుకున్నాం. అంటే ఇన్పుట్స్ ఫర్ ద కీబోర్డ్ అంటే ఏంటి, మనం ఏదైతే ఇన్పుట్ డేటా ఇస్తామో ఆ ఇన్పుట్ డేటా అనేది మనకి రిటర్న్ బఫర్ లో స్టోర్ అవుతుంది. ఆ రిటర్న్ బఫర్ లో స్టోర్ అయిన పిన్ ని కంట్రోల్ ఆర్ స్టోర్ పిన్ ని యూజ్ చేసుకొని FIFO ఆర్ సెన్సార్ యామ్ కి ఇస్తాము. ఈ FIFO ఆర్ సెన్సార్ యామ్ లో 8x8 అని చెప్పేసి అనుకున్నాం కదా, ఆ 8x8 అనేది ఏంటి అంటే 8 ఇన్పుట్స్ అండ్ 8 అవుట్పుట్స్ అని చెప్పేసి అనుకుంటాము. దీస్ ఆర్ నథింగ్ బట్ 8 ఇన్పుట్స్ అండ్ 8 అవుట్పుట్స్. ఆ 8 ఇన్పుట్స్ అండ్ 8 అవుట్పుట్స్ కి మనకి ఈ రిటర్న్ లైన్స్ లో ఈ రిటర్న్ బఫర్ లో ఉన్న డేటాని కీబోర్డ్ డీబౌన్స్ కంట్రోల్ ని యూజ్ చేసుకొని దీనికి సెండ్ చేస్తాం, డేటాని దీనికి సెండ్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి కీబోర్డ్ డీబౌన్స్ ఆర్ అండ్ కంట్రోల్ బ్లాక్. కీబోర్డ్
డీబౌన్స్ అండ్ కంట్రోల్ బ్లాక్. ఈ కీబోర్డ్ డీబౌన్స్ అండ్ కంట్రోల్ బ్లాక్ ఏం చేస్తుందంటే దిస్ ఈస్ యూజ్డ్ టు ఎనేబుల్ ద కీబోర్డ్ మోడ్. దిస్ ఈస్ యూజ్డ్ టు ఎనేబుల్ ద కీబోర్డ్ మోడ్. ఈ మోడ్ లో ఏమవుతుంది అంటే మనకి రిటర్న్ లైన్స్ అనేవి స్కాన్ అవుతాయి. అంటే మనం ఏదైతే ఇక్కడ రిటర్న్ లైన్స్ ఆయిల్ 0 to ఆయిల్ 7 గా డేటా అనేది తీసుకున్నామో దాంట్లో ఉన్న రిటర్న్ లైన్స్ అనేవి స్కాన్ అవుతాయి. డేటా అనేది స్కాన్ అవుతుంది. ఓకే, స్కాన్ అయిపోయి డీబౌన్స్ అవుతుందా లేదా అనేది మనకి ఇంటిమేట్ చేస్తుంది ఈ కీబోర్డ్ డీబౌన్స్ సెక్షన్ ద్వారా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి FIFO or SensorYAM. ఈ FIFO or SensorYAM ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ డ్యూయల్ ఫంక్షన్ ఆఫ్ 8 ఇన్పుట్స్ అండ్ 8 అవుట్పుట్స్ YAM. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డ్యూయల్ ఫంక్షన్ ఆఫ్ 8 ఇన్పుట్స్ అండ్ 8 అవుట్పుట్స్ YAM. ఇదేం చేస్తుంది అంటే మనకి స్ట్రోబ్ మోడ్ ఏదైతే ఉందో అంటే దీంట్లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ సెండ్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం కదా, దాన్ని స్కాన్ చేస్తుంది. అంటే దీంట్లో నుంచి వచ్చిన కంట్రోల్ పిన్ ని స్ట్రోబ్ పిన్ ని యూజ్ చేసుకొని ఈ రిటర్న్ బఫర్ లో ఉన్న డేటాని మనం ఇక్కడికి సెండ్ చేస్తున్నాం. దాంట్లో వచ్చిన డేటాని స్కాన్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్ రీడ్స్ ద ఆర్డర్ ఆఫ్ ద కీబోర్డ్. అట్ ద సేమ్ టైం దీని ఆర్డర్ ఆఫ్ ద కీబోర్డ్ అనేది రీడ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి FIFO or SensorYAM స్టేటస్ అని చెప్పేసి అన్నాం కదా, దీనికి ఒక పిన్ కనెక్ట్ అయి ఉంటుందమ్మా. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇంటరప్ట్ రిక్వెస్ట్ పిన్. అంటే ఎప్పుడైతే మనం కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తామో డేటా అనేది ఎప్పుడైతే కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తామో ఇక్కడ అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఒక ఇంటరప్ట్ రిక్వెస్ట్ వచ్చిందని చెప్పేసి ఇది చూపిస్తుంది. ఆ ఇంటరప్ట్ రిక్వెస్ట్ చూపించేది మనకి FIFO or SensorYAM స్టేటస్ లో చూపిస్తుంది. దిస్ ఈస్ యూజ్డ్ టు స్టేటస్ ద రిటర్న్ లైన్స్. అంటే ఏదైతే మనకి కీబోర్డ్ నుంచి ఇన్పుట్స్ గా వచ్చిందో ఆ ఇన్పుట్స్ ని స్కాన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే నథింగ్ బట్ ఇంటరప్ట్ రిక్వెస్ట్ జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిస్ప్లే సెక్షన్. ఈ డిస్ప్లే సెక్షన్ లో మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి టోటల్ గా? డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్ అండ్ 16/8 డిస్ప్లే అండ్ డిస్ప్లే రిజిస్టర్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ వన్ డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్స్ లో ఉంది చూసాయా. ఈ డిస్ప్లే అడ్రస్ లో ఏంటి అంటే మనకి ఏదైతే డిస్ప్లే అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ డిస్ప్లే అడ్రస్ ఇన్ఫర్మేషన్ ని ఈ బ్లాక్ లో స్టోర్ చేసుకుంటాము. అంటే మనం డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్స్ అంటే దేనికోసం యూజ్ చేస్తున్నాం? దీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. ఆ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్స్ అనేవి యూజ్ చేస్తున్నాము. సో దీంట్లో వచ్చిన అడ్రస్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుంటాం ఈ డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్ లో. నెక్స్ట్ ఈ 16/8 డిస్ప్లే యామ్ అంటే ఏంటి అంటే 16 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్. అంటే ఏదైతే మనకి టెంపరీ డేటా ఉంటుందో అంటే కీబోర్డ్ ని యూజ్ చేసుకొని సమ్ డేటా అనేది జనరేట్ చేస్తాం మనం. ఆ డేటాలో ఏదైతే టెంపరీ డేటా ఉందో ఆ టెంపరీ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఈ డిస్ప్లే యామ్ ని యూజ్ చేస్తున్నాము. ఆ టెంపరీ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఈ డిస్ప్లే యామ్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ డిస్ప్లే రిజిస్టర్స్ వచ్చేసరికి ఇట్ స్టోర్స్ ద డేటా ఆఫ్ ద డిస్ప్లే. దీంట్లో వచ్చేసరికి ఇట్ స్టోర్స్ ద డేటా ఆఫ్ ద డిస్ప్లే. సో మనం ఇక్కడ డేటా ఆఫ్ ద డిస్ప్లే ని స్టోర్ చేసుకుంటున్నాము. ఇక్కడ టెంపరీ డేటా ఏదైతే ఉందో ఆ టెంపరీ డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. దీంట్లో అడ్రస్ ఆఫ్ డిస్ప్లే ఏదైతే ఉందో ఆ అడ్రస్ ఆఫ్ డిస్ప్లే ని స్టోర్ చేసుకుంటున్నాం. సో దీస్ ఆర్ ద డిస్ప్లే సెక్షన్స్. అట్ ద సేమ్ టైం ఈ డిస్ప్లే రిజిస్టర్స్ కి మనకి అవుట్ A0 to A3 అండ్ అవుట్ B0 to B3 అని చెప్పేసి దగ్గర 6 పిన్స్ కనెక్ట్ అయి ఉంటాయి అమ్మా. మనకి ఆ 8 పిన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ 8 పిన్స్ ఏం చేస్తాయి అంటే మనకి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అట్ ద సేమ్ టైం లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏవైతే ఉన్నాయో వాటికి డేటా అనేది సెండ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద అవుట్పుట్స్. ఈ అవుట్పుట్స్ ఏం చేస్తాయి మనకి దీంట్లో ఉన్న డేటాని ఈ డిస్ప్లే రిజిస్టర్స్ లో స్టోర్ అయిన డేటాని ఎక్స్టర్నల్ డివైస్ ఏదైతే ఉందో ఆ ఎక్స్టర్నల్ డివైస్ లో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని చెప్పేసి క్లాసిఫై చేస్తాయి. దాంట్లోకి డేటాని సెండ్ చేయడం కోసం యూజ్ చేసే పిన్స్ అవుట్ A0 to A3 and out B0 to B3 pins. So this is the block diagram and architecture of 8 to 7/9. This is the architecture of 8 to 7/9. ఫస్ట్ వన్ ఏంటి? ఈ ఆర్కిటెక్చర్ లో మనకి టోటల్ గా 4 సెక్షన్స్ ఉంటాయి. CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ స్కాన్ సెక్షన్, థర్డ్ వన్ ఇస్ ద కీబోర్డ్ సెక్షన్, ఫోర్త్ వన్ ఇస్ ద డిస్ప్లే సెక్షన్. ఈ CPU ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ లో వచ్చేసరికి మనకి టోటల్ గా 4 బ్లాక్స్ ఉంటాయి. These 4 blocks comes under CPU interface and control section.
ఈ 4 బ్లాక్స్ కూడా మనకి సిపియు ఇంటర్ఫేస్ అండ్ కంట్రోల్ సెక్షన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కాన్ సెక్షన్. ఈ స్కాన్ సెక్షన్ లో మనకు ఓన్లీ ఒక బ్లాక్ మాత్రమే ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ద స్కాన్ కౌంటర్ బ్లాక్. నెక్స్ట్ కీబోర్డ్ సెక్షన్. ఈ కీబోర్డ్ సెక్షన్ లో వచ్చేసరికి మనకి FIFO ఆర్ సెన్సార్ స్టేటస్, 8x8 FIFO ఆర్ సెన్సార్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కీబోర్డ్ డీబౌన్స్ అండ్ కంట్రోల్, నెక్స్ట్ రిటర్న్ బఫర్స్. ఇవి మొత్తం కూడా మనకి కీబోర్డ్ సెక్షన్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ కీబోర్డ్ సెక్షన్. నెక్స్ట్ డిస్ప్లే సెక్షన్. డిస్ప్లే సెక్షన్ లోకి వచ్చేసరికి మనకి 3 బ్లాక్స్ ఉంటాయి టోటల్ గా. డిస్ప్లే అడ్రస్ రిజిస్టర్, 16x8 డిస్ప్లే యామ్, డిస్ప్లే రిజిస్టర్స్. ఈ 3 బ్లాక్స్ కూడా మనకి డిస్ప్లే సెక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో వీటిలో మేజర్ గా మనకి ఏదైతే డేటా అనేది ఉందో, అంటే కీబోర్డ్ డేటా కావచ్చు లేదా డిస్ప్లే డేటా కావచ్చు, ఏదైనా డేటా అనేది ఈ ఇంటర్నల్ డేటా బస్ ని యూజ్ చేసుకొని ఎక్స్టర్నల్ డేటా బస్ కి సెండ్ చేస్తాము. బై యూజింగ్ దిస్ ఇంటర్నల్ డేటా బస్ ని యూజ్ చేసుకొని ఎక్స్టర్నల్ డేటా బస్ కి సెండ్ చేస్తాం. అయితే ఫస్ట్ వన్ డేటా బస్ బఫర్ అని చెప్పేసి అనుకున్నాం కదా. దీంట్లో డేటా బస్ బఫర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ట్రై-స్టేట్ బైడైరెక్షనల్ బఫర్. ఇది మనకి ఈ ఇంటర్నల్ డేటా బస్ ని ఎక్స్టర్నల్ డేటా బస్ తోటి ఇంటర్ఫేస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద DP0 to DP7 టోటల్ 8-bit lines, 8-bit data lines. These are used to send the data and receive the data from the microprocessor or the CPU. Next one is the మనకి IO కంట్రోల్. ఈ IO కంట్రోల్ అనేది దేనికోసం యూజ్ చేస్తున్నాం, ఇక్కడ మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంట్రోల్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ హ్యావింగ్ ద 4 signals. 4 signals ని బేస్ చేసుకొని మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంట్రోల్ అనేది జనరేట్ అవుతుంది. ఇందులో A0 is nothing but the అడ్రస్ లైన్. ఈ అడ్రస్ లైన్ అనేది 0 అయినప్పుడు ఈ సెక్షన్ లో, అంటే ఈ బ్లాక్ లో ఉన్న డేటా మాత్రమే ఇంటర్నల్ డేటా బస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదు ఇది కనుక 1 అయింది అంటే అప్పుడు ఆటోమేటిక్ గా మనకి స్టేటస్ అండ్ కమాండ్ వర్డ్ రిజిస్టర్స్ ఉన్నాయి కదా, వాటిలో ఉన్న డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ రీడ్ అండ్ రైట్ బై సిగ్నల్స్ అనేవి మనకి డేటాని రీడ్ చేసుకోవడానికి అండ్ రైట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్స్. యాక్చువల్ గా మనం రిజిస్టర్స్ అనేవి డేటాని స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అండ్ ఈ కంట్రోల్ అండ్ టైమింగ్ రిజిస్టర్స్ వచ్చేసరికి మనకి కీబోర్డ్ అండ్ డిస్ప్లే మోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైమింగ్ అండ్ కంట్రోల్స్. ఈ టైమింగ్ అండ్ కంట్రోల్స్ మనకి ఏంటి అంటే టైమింగ్ కౌంటర్ చైన్ అని ఒకటి ఉంటుందమ్మా. ఆ టైమింగ్ కౌంటర్ చైన్ ని యూజ్ చేసుకొని మనం డిస్ప్లేని బ్లాంక్ చేస్తాం. ఇక్కడ డిస్ప్లేని బ్లాంక్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కాన్ సెక్షన్ అని చెప్పేసి అనుకున్నా. ఆ స్కాన్ సెక్షన్ లో స్కాన్ కౌంటర్ అనే బ్లాక్ ఉంటుంది. దీస్ ఆర్ ద స్కాన్ లైన్స్, SL0 to SL3 ఆర్ ద స్కాన్ లైన్స్. అయితే దీంట్లో ఏంటి అంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎన్కోడెడ్ మోడ్, నెక్స్ట్ డీకోడెడ్ మోడ్. ఎన్కోడెడ్ మోడ్ ని యూజ్ చేసుకొని మనం 0000 to 1111 దాకా ఈ స్కాన్ లైన్స్ కి డేటా అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఇదేం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎన్కోడ్ ద డిస్ప్లే మోడ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎన్కోడ్ ద డిస్ప్లే మోడ్. దీంట్లో ఏంటి, మనం ఒకవేళ డిస్ప్లే కి కావాలంటే 16 bits ఆఫ్ డేటాని ఇస్తాం బై యూజింగ్ ది స్కాన్ కౌంటర్, అండ్ కీబోర్డ్ కి 8 bits ఆఫ్ డేటా అనేది సెండ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డీకోడ్ మోడ్. ఈ డీకోడ్ మోడ్ లో ఏం చేస్తాము అంటే మనం LSB బిట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న డేటాని డీకోడ్ చేయడం కోసం ఈ డీకోడ్ మోడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కీబోర్డ్ సెక్షన్. కీబోర్డ్ సెక్షన్ లో మనకి రిటర్న్ బఫర్స్ అని చెప్పేసి అంటాం. రిటర్న్ బఫర్స్ లో IL0 to IL7 అని చెప్పేసి టోటల్ గా 8 రిటర్న్ లైన్స్ ఉంటాయి. దీస్ ఆర్ నథింగ్ బట్ 8 రిటర్న్ లైన్స్. ఈ రిటర్న్ లైన్స్ ఏంటి అంటే ఇన్పుట్స్ ఆఫ్ కీబోర్డ్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే మనం ఏదైతే కీబోర్డ్ లో డేటా అనేది ఎంటర్ చేసామో ఆ డేటా ఎంటర్ చేసిన డేటా అనేది IL0 to IL7 ని యూజ్ చేసుకొని దీంట్లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత కంట్రోల్ స్టోప్ ని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది FIFO RAM కి సెండ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ కీబోర్డ్ డీబౌన్స్ అనేది ఎనేబుల్ చేస్తుంది. మనకి ఏదైతే కీబోర్డ్ మోడ్ ఉందో దాన్ని ఎనేబుల్ చేస్తుంది. అండ్ FIFO సెన్సార్ RAM అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ డ్యూయల్ ఫంక్షన్. ఇట్ యాక్ట్స్ లైక్ డ్యూయల్ ఫంక్షన్. 8 ఇన్పుట్స్ అండ్ 8 అవుట్పుట్స్ ఉంటాయి. సో ఇలా ప్రతి బ్లాక్ అనేది దీంట్లో ఫంక్షన్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ 8 to 7 9. ఆర్కిటెక్చర్ ఆఫ్ 8 to 7 9. దీంట్లో